అందరికీ నమస్తే అండి. అగో పైన జూబర్ కనిపిస్తుంది కదా, మొత్తం నల్లగా అయిపోయింది. ఇక్కడ నేను కంచుడు పెడతా. ఇప్పుడు ఇదే ప్లేస్లో నా శివుడు ఉన్నప్పుడు కరోనా సెకండ్ సారి లాక్డౌన్ అయింది చూడండి, గప్పుడు కడిగాడు. అది ఇంతవరకు నేను ముట్టలేదు. అంటే నాకు పైకి ఎక్కి తీసి అవన్నీ తీసి కడిగేలాగా లేను, అంటే నేను ఎక్కి అవి తీయలేను. మా చిన్నోడు పట్టించుకోడు, ఎప్పుడు నా శివుడే అది క్లీన్ చేసేవాడు. కానీ ఇప్పుడు వాడు వచ్చినాక క్లీన్ చేస్తాను, వాడు లేడు అనను, సరేనా? కానీ ఇప్పుడు నేను ఈ వీడియో అది కాదు ముఖ్యం. ఏంటంటే చిన్నగా మనం మాట్లాడుకుందాం, టైంపాస్ కాదండి, నిజంగా రియల్గా మాట్లాడుకుందాం. ఒక ఆడది భర్త అనేవాడిని వాడికి కడుపు నిండా తిండి పెట్టి వాడి సేవలు చేయని ఆడదానికి పూజలు పురస్కారాలు చేసుకునే అర్హత ఎక్కడిది? నీ భర్త లేనిది నీకు పిల్లలు ఎక్కడికి వెళ్ళొచ్చిండ్రు? నీ పిల్లలు ముఖ్యమా భర్త ముఖ్యమా అంటే నేనైతే భర్తే ముఖ్యమంట. పిల్లలు సెకండ్, పిల్లలు కూడా ముఖ్యమే. కానీ మనము అమ్మ వాళ్ళ ఇంటి కాడికి వెళ్ళి అప్పగింతల రోజు మనం ఎలా వచ్చామో అత్తమామలతో లేము. మనం ఇప్పుడు అందరము ఒంటరిగా ఎక్కడెక్కడో జాబుల మీద పోయి బతుకుతున్నాం. అట్లాంటప్పుడు నీ భర్తకు నువ్వు ఒక తల్లిలా సేవలు చేయాలి, కడుపు నిండా అన్నం పెట్టాలి. వాడు తెచ్చే జీతం దగ్గర పెట్టుకోవడం కాదు, వాడికి కడుపు నిండా అన్నం పెడితే వాడు ఆరోగ్యంగా ఉంటేనే కదా. వాడంటున్నాను, తప్పుగా అనుకోవద్దు, మాటల సందర్భం తెలిసి చెప్తున్నాను. కడుపు నిండా అన్నం పెడితేనే కదా. పిల్లలు నా పిల్లలు నా పిల్లలు అంటావు, నువ్వు నీ అత్తమ్మతో ఇప్పుడు ఉన్నావా? లేవు కదా. మన నీ పిల్లల నీ కోడళ్ళు వచ్చేసరికి నీ వాసన కూడా వాళ్ళు వాడదు. నా పిల్లలకు నేను వండి పెడతా, మొగుడికి వండుతుంది వండపోతుంది అనే మనిషే కాదు నా దృష్టిలో. నా దృష్టిలో అని కాదు, ఎవరి దృష్టిలో కూడా కాదండి. ఆడది అంటే ఫస్ట్ భర్తకి సేవ చేయాలి తప్పకుండా. దేవుళ్ళ పూజలు ఎలా చేస్తావో నీ భర్త పూజ కూడా అలా చేయాలి. పూజ అంటే బొట్టు పెట్టి పసుపు కుంకుమలేసి అక్షంతలు ఏమంటలేను నేను. కడుపు నిండా వేడివేడిగా ఇంత అన్నం వండి పెట్టు చాలు. పిల్లలు వస్తేనే టిఫిన్లు చేస్తా, లేకపోతే లేదు సలిదో బుల్దో తినిపో, అది తప్పది. పొద్దున ఆఫీస్కి పోయేటప్పుడు కొంచెం పనంతా పక్కకు పెట్టి వేడివేడి అన్నం వండి పెడితే తినిపోయి మళ్ళీ మధ్యాహ్నం వచ్చేసరికి మంచిగా ఉంటుంది కదా. అట్లా వేయవు, సలిదో బుల్దో ఉంటే వాడు తినాలి, నీ పిల్లలు వస్తే వేడివేడిగా వండుకొని నీ పిల్లలు నువ్వు తినాలి. ఇది ఎక్కడి మూర్ఖత్వం, ఎక్కడి మనుషులు ఇల్లు? ఇలా అడవిలో ఉండాల్సింది. ఇట్లాంటి మనుషుల మధ్యలో ఉండకూడదు. ఎవరైనా అట్లాంటి మనుషుల దగ్గర ఉండి చూసి నేర్చుకునేరు. భర్త సేవే ముఖ్యం ఆడదానికి. పూజ